కొత్తగా పెళ్ళై వచ్చిన ఆ ఇంట్లో మొదటి రోజు నుంచే నాకు ఒక తెలియని అసౌకర్యం అనిపించేది. ఎందుకో అర్థం కాకపోయినా ఈ ఇంట్లో ఏదో దాచిపెట్టిన నిజం ఉందని నా మనసు చెబుతూనే ఉండేది. ఇంట్లో ప్రతి గది ఓపెన్‌గా ఉంటుంది. వంటగది, హాల్, పై అంతస్తు బెడ్‌రూమ్‌లు అన్నీ సాధారణంగానే కనిపిస్తాయి. కానీ మెట్ల చివర మూలలో ఒక చిన్న గది మాత్రం ఎప్పుడూ లాక్‌లోనే ఉంటుంది. అది ఏ గది అని అత్తగారిని అడిగితే, అది స్టోర్ రూమ్, అవసరం లేదు, అనవసర విషయాల్ని పట్టించుకొని నీ సంసారంలో లేనిపోని గొడవలు తెచ్చుకోకు అంటూ వెళ్ళిపోతుంది. అత్తగారు భానుమతి మాటల్లో ఒక కఠినత, అసహనం, ఏదో దాచిపెట్టే ప్రయత్నం కనిపించేది. భర్త అర్జున్ని అడిగితే అతను నవ్వేసి విషయం మార్చేశాడు. అందులో పాత సామాను ఉంటుంది. ఎందుకు ఆసక్తి? లేనిపోనివి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు అంటూ వెళ్ళిపోతాడు. కానీ నాకు మాత్రం ఆ గది మీదే ఆసక్తి పెరుగుతూనే ఉంది. మొదటి రాత్రి గడియారం 12 దాటిన తర్వాత, ఇంట్లో అందరూ నిద్రలోకి జారుకున్న తర్వాత ఆ ఇంటి నిశ్శబ్దం ఒక్కసారిగా బరువెక్కినట్టు అనిపించింది. అప్పుడు చాలా నెమ్మదిగా ఎవరో మూలలో కూర్చొని ఏడుస్తున్నట్లు ఒక శబ్దం, చిన్నగా ఆపుకొని మళ్ళీ మొదలయ్యే ఏడుపు. నా గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. నేను మంచం మీద కూర్చున్నాను. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది అని దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టాను. అదే లాక్ చేసిన గది వైపు నుంచే. ఇది నా ఊహే అయి ఉండాలి అని నన్ను నేను నమ్మించుకున్నాను. కానీ రెండో రోజు కూడా అదే సమయం, అదే శబ్దం. ఈసారి మరింత స్పష్టంగా, గోడలు తడిసి ఏడుస్తున్నట్లు, ఆత్మ నిట్టూర్పు విడిచినట్టు నా శరీరం మొత్తం చల్లబడిపోయింది. మూడో రోజు నేను ధైర్యం చేసి గది దగ్గరకు నడిచాను. ఇంటి అంతా చీకటి. మెట్ల మీద నా అడుగుల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. భయంతో, గుండెల్లో దడతో గది ముందు నిలబడ్డాను. అప్పుడే లోపల నుంచి మెల్లగా తీ నేను గట్టిగా వెనక్కి తగ్గాను. అది నిజంగా ఎవరో చెప్పారా, లేక నా భయమా? ఆ శబ్దం నా చెవుల్లో మారు మోగుతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. నేను పరిగెత్తుకుంటూ గదికి వెళ్ళిపోయాను. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. తర్వాతి రోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నేను పాత అల్మారాలో వెతికాను. దుమ్ముతో కప్పబడిన ఒక చిన్న తాళం దొరికింది. అది చేతిలో పడగానే ఎందుకో నా చేతులు చల్లబడిపోయాయి. నేను మెట్లెక్కి ఆ గది ముందు నిలబడ్డాను. ఇంటి లోపల అసహజ నిశ్శబ్దం. బయట గాలి కూడా ఆగిపోయినట్టు. తాళం తిప్పాను. కిర్రుమని శబ్దం చేస్తూ తలుపు తెరుచుకుంటుంది. ఆ శబ్దం నా గుండెను చీల్చినట్టుగా అనిపించింది. కొన్ని క్షణాలు ఆగాను. ఎవరైనా పిలుస్తారా అని. ఏమీ లేదు. ఇల్లు అంతా నిశ్శబ్దంగా ఉంది. నేను తలుపు మెల్లగా తోశాను. అది గగ్గోలు పెట్టినట్టు ఒక శబ్దంతో తెరుచుకుంది. లోపల గాలి చల్లగా ఉంది. దుమ్ము వాసన, పాతదనం. కానీ అది స్టోర్ రూమ్ కాదు. అక్కడ ఒక చిన్న టేబుల్ మీద పాత ఫోటో ఫ్రేమ్ కనిపించింది. దుమ్ము తుడిచాను. ఆ ఫోటోలో ఒక అమ్మాయి ఉంది. నాలాంటి వయసు. అదే ఇంట్లో తీసిన ఫోటోలా ఉంది. ఆమె ఎవరు? ఫోటో వెనుక చిన్నగా రాసి ఉంది, లక్ష్మి 2018. లక్ష్మి ఎవరు? ఈ ఇంట్లో ఆ పేరు ఎప్పుడూ వినలేదు. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అక్కడ ఒక పాత కుర్చీ, గోడపై గీతలు, ఒక మూలలో విరిగిన అద్దం. ఆ అద్దం మీద ఎవరో గోళ్లతో రాసినట్టు గీతలు. నేను దగ్గరికి వెళ్ళి చూశాను. అందులో స్పష్టంగా కనిపించింది ఒక పదం, బయట పడు అని రాసి ఉంది. అది చూసిన నా గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. నేను వెనక్కి తగ్గాను. అప్పుడే తలుపు ధన్ అంటూ మూసుకుంది. నేను పరిగెత్తి తలుపు తిప్పాను.
అది బయట నుంచి లాక్ అయినట్టు కదలలేదు. ఎవరు అని నేను గట్టిగా అరవబోయాను. కానీ నా గొంతు నుంచి శబ్దమే రాలేదు. అప్పుడే నా వెనుక చాలా చల్లని గాలి తాకింది. మెల్లగా ఎవరో నా చెవికి దగ్గరగా, నువ్వు కూడా నాలాగే మౌనం పాటించకు అని ఎవరో చెప్తున్నట్టు వినిపిస్తుంది. నేను కళ్ళెత్తి అద్దం వైపు చూశాను. అక్కడ నా ప్రతిబింబం ఉంది. కానీ నా వెనుక తెల్లటి నీడ నిలబడి ఉంది. నెమ్మదిగా ఆ నీడ ముఖం స్పష్టమవుతుంది. ఆ ఫోటోలో చూసిన అదే అమ్మాయి, లక్ష్మి. ఆమె పెదవులు కదులుతున్నాయి. నన్ను ఎవరూ వెతకలేదు అని అన్నది. నా గుండె ఛాతీ నుంచి బయటకు దూకేలా కొట్టుకుంటోంది. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న మాత్రమే మిగిలింది. లక్ష్మి ఎక్కడికి పోయింది? ఆ గదిలో ఏమైంది? ఇంకా నేను ఈ ఇంట్లో సేఫ్గా ఉన్నానా? ఆ గది లోపల గాలి మళ్ళీ చల్లబడుతుంది. నీడ నెమ్మదిగా నా వైపు వస్తుంది. అప్పుడే బయట నుంచి అత్తగారి అడుగుల శబ్దం. స్రవంతి, నువ్వెక్కడున్నావ్ అంటూ అరుస్తుంది. దాంతో బయటపడిన ఆమె ఉలిక్కిపడి చూసింది. ఆ తరువాత నా చేతిలో డైరీ ఉంది. గది తలుపు లాక్ తెరిచి ఉంది. ఇప్పుడు నాకు 2 మార్గాలు. ఈ విషయాన్ని బయటపెట్టి నిజం అడగాలా, లేక లక్ష్మిలా మౌనం పాటించాలా? నా గుండె ఒక్క నిర్ణయం తీసుకుంది. అసలు లక్ష్మి గతాన్ని తెలుసుకోవాలి అనుకున్నాను. తన డైరీ ఓపెన్ చేశాను. లక్ష్మి ఆ లాక్ చేసిన గదిలో ప్రాణం పోయిన మొదటి కోడలు. ఆమె పేరు లక్ష్మి. 2018లో ఆ ఇంట్లో కొత్త కోడలిగా అడుగుపెట్టిన రోజు. ఆమె కళ్ళలో కూడా ఎన్నో కలలు ఉన్నాయి. భర్త ప్రేమ, కొత్త జీవితం, కొత్త కుటుంబం. కానీ ఆ ఇంటి గోడలు ఆమె కలలను మెల్లగా మింగేశాయి. మొదటి రోజే ఆమె గమనించింది. మెట్ల చివర మూలలో ఉన్న ఒక చిన్న గది ఎప్పుడూ లాక్లోనే ఉండేది. అది స్టోర్ రూమ్. అదే మాట అదే గట్టిగా చెప్పే స్వరం. లక్ష్మి కూడా మొదట అడగలేదు. కొత్త ఇంట్లో ఎక్కువ ప్రశ్నలు అడగకూడదని అనుకుంది. కానీ మొదటి రాత్రే గడియారం 12 దాటిన తరువాత ఆమెకు వినిపించింది ఒక శబ్దం. చాలా నెమ్మదిగా, ఎవరో గోడను గోళ్లతో గీస్తున్నట్లు. మధ్య మధ్యలో ఒక ఆగిపోయే ఏడుపు. ఆమె మంచం మీద కూర్చుంది. శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో వినిపించుకుంది. అది అదే లాక్ చేసిన గది వైపు నుంచే. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. కానీ భర్తను లేపలేదు. 2వ రాత్రి, 3వ రాత్రి శబ్దం స్పష్టమవుతూ వచ్చింది. తీ అంటూ ఆమె చెవికి దగ్గరగా ఎవరో మెల్లగా చెప్పినట్లు అనిపించింది. లక్ష్మి ఒక్కరోజు ధైర్యం చేసి గది తలుపు దగ్గరకు వెళ్ళింది. తాళం తిప్పడానికి ప్రయత్నించింది. కానీ బయట నుంచి లాక్ చేయబడి ఉంది. ఆమె వెనక్కి తిరిగే లోపే అత్తగారి స్వరం వెనుక నుంచి, అక్కడ ఎందుకు ఉన్నావు? పోయి పడుకోపో అంటూ కసిరింది. ఆ ఒక్క ప్రశ్నలోనే హెచ్చరిక ఉంది, అవమానం ఉంది, భయం ఉంది. ఆ రోజు నుంచి లక్ష్మి జీవితంలో మార్పు మొదలైంది. అత్తగారి మాటలు కఠినంగా మారాయి. చిన్న తప్పుకి పెద్ద శిక్ష, చిన్న మాటకి పెద్ద అవమానం. నీ పుట్టింటి వాళ్ళు ఏమి ఇచ్చారు? ఈ ఇంట్లో నీకు విలువ లేదు. నువ్వు మౌనం నేర్చుకో అంటూ మాటలు మొదలయ్యాయి. మాటలు గాయాలయ్యాయి. గాయాలు మౌనంగా మారాయి. అర్జున్ మొదట లక్ష్మిని కాపాడాలని అనుకున్నాడు. కానీ మెల్లగా అతను కూడా మౌనం నేర్చుకున్నాడు. అత్తగారి ముందు మాట్లాడే ధైర్యం అతనికి లేకపోయింది. ఒకరోజు అత్తగారి కోపం తారాస్థాయికి చేరింది. లక్ష్మిని ఆ లాక్ చేసిన గదిలోకి తోసేశారు. ఫోన్ తీసేశారు. తలుపు బయట నుంచి లాక్ చేశారు. నువ్వు ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి. ఆ గది చీకటి, గాలి బరువు, గోడలు తడిసి పాడైపోయినట్టు. లక్ష్మి తలుపు కొట్టింది, అరిచింది, ఏడ్చింది. కానీ బయట ఎవరూ వినలేదు. ఎందుకంటే ఆ ఇంట్లో మౌనం తప్ప ఇంకేమీ వినిపించదు. ఆమె గోడను గోళ్లతో గీసింది, రాసింది, బయటపడు. అది ఆమెకు తనే ఇచ్చుకున్న హెచ్చరిక. రోజులు గడిచాయి. అత్తగారికి శిక్షలు పెరిగాయి. లక్ష్మి ఫోన్ కాల్స్ తగ్గాయి. పుట్టింటి వాళ్లతో మాట్లాడడం ఆగిపోయింది. ఎందుకంటే ప్రతిసారి ఒకే మాట, నీ సమస్యలు బయటికి వెళ్తే నీ తల్లిదండ్రుల ప్రాణం తీస్తాను అంటూ బెదిరింపులు. చివరి రాత్రి వర్షం గట్టిగా పడుతుంది. మెరుపులు మెరుస్తున్నాయి. ఆ గది మళ్ళీ లాక్ అయింది.
లక్ష్మి ఈసారి ఎక్కువగా అరవలేదు. ఆమె అలసిపోయింది. ఆమె మౌనం లోతుగా మారింది. ఉదయం తలుపు తెరిచినప్పుడు ఆమె కళ్ళలో వెలుగు లేదు. ఆమె ప్రాణం లేని శరీరం మాత్రమే ఉంది. ఎవరికీ తెలియకుండా తన అంత్యక్రియలు చేశారు. కానీ బయట చెప్పిన కదా ఆమె పుట్టింటికి వెళ్ళిందని. కానీ ఆ ఇంటి గోడలు మాత్రం నిజం తెలుసుకున్నాయి. ఆమె ఆత్మ బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆమె కోరిక ఒకటే, ఇంకో అమ్మాయి తనలాగే మౌనం పాటించకూడదు. ఇప్పటికీ రాత్రి 12 దాటిన తరువాత ఆ గదిలో నుంచి వినిపించే ఏడుపు అది బయట పెట్టడానికి కాదు. అది హెచ్చరిక. మాట్లాడు, మౌనం పాటించకు, నీ జీవితాన్ని కాపాడు అంటూ చెప్తుంది. ఆ గదిలో గాలి చల్లబడడం, అద్దంలో కనిపించే తెల్లటి నీడ అది శాపం కాదు. అది ఒక కోడలి చివరి ప్రయత్నం. మౌనం వల్ల చనిపోయిన లక్ష్మి ఇప్పుడు ప్రతి రాత్రి అడుగుతోంది, నువ్వు కూడా నాలాగే మౌనం పాటించబోతున్నావా? ఆ గది మళ్ళీ లాక్ అవుతుందా? లేక ఈసారి తలుపు తెరిచి శాశ్వతంగా నిజం బయటకు వస్తుందా? స్రవంతి మౌనం పాటిస్తే ఆ గదిలో ఇంకో ఫోటో జతకానుందా? తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం రెడీగా ఉండండి. ఎందుకంటే ఈ కథలో ఇంకా ప్రాణం వణికించే నిజం మిగిలే ఉంది. మౌనం ప్రాణాలు తీస్తుంది. మాటలు ప్రాణాలు కాపాడుతుంది. ఈ వీడియో మీకు గుండెల్లో తాకితే ఒక లైక్తో మీ మద్దతు చూపించండి. మీరు స్రవంతి అయితే ఏమి చేసేవారు? కామెంట్లో చెప్పండి. ఇంకా నిజాలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.